Go placidly amid the noise and the haste, and remember what peace there may be in silence. Hello everyone, welcome back to my channel. Dear students, desiderata అంటే మీనింగ్ ఎసెన్షియల్ ఆర్ నీడెడ్ ఆర్ వాంటెడ్, బాగా అవసరమైనటువంటి వాటిని మనం డెసిడరేటా అని అంటాం. సో ఈ డెసిడరేటా అనేటువంటి ఈ పోయంలో ఉన్నటువంటి ఈ కొటేషన్స్ కావచ్చు, ఈ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి ఒక కౌన్సిలింగ్ మాదిరిగా, జనరల్గా మనకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు. అలాంటి కౌన్సిలింగ్ మాదిరిగా ఈ పోయం మనకి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ లైక్ కౌన్సిలింగ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ ఈ వర్డ్స్ సెంటెన్సెస్ ఈ పోయంలో ఉన్నవని మనకి బాగా అర్థమవుతుంది. అండ్ 1960s and 70sలో యునైటెడ్ స్టేట్స్లో ఈ పోస్టర్ల రూపంలో పబ్లిసిటీ చేయబడ్డాయి పబ్లిక్లో. అంటే అంత మంచి విలువైనటువంటి వాక్యాలు ఈ పోయంలో ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే గైజ్, లెట్స్ బిగిన్ ద పోయం. The total stanzas are 8, and now we will begin from the first stanza. Go placidly amid the noise and the haste, and remember what peace there may be in silence. The poem offers practical advice for navigating life's challenges. ఈ పోయం మనకి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి, నావిగేటింగ్ అంటే ఓడ లేదా పడవ ద్వారా ప్రయాణించడం. అంటే ఆటుపోట్లను ఎదుర్కోవడానికి సముద్రంలో మనం ఏ విధంగా పడవని ఓడని వాడుకొని ప్రయాణిస్తామో అలాగా లైఫ్ యొక్క ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి, నావిగేట్ చేయడానికి కావలసినటువంటి ప్రాక్టికల్ అడ్వైజ్ ఏంటంటే అదే ఈ పోయంలో ఉన్నటువంటి టైమ్లెస్ మెసేజ్. అన్ని కాలాలకి, సర్వకాలాలకి ఉపయోగపడే ఒక సందేశం. ఇట్ ఎంఫసైజెస్ మెయింటైనింగ్ ఇన్నర్ పీస్ amidst ఎక్స్టర్నల్ నాయిస్ అండ్ హ్యాస్ట్. ఈ పోయం మనకి ఎంఫసైజెస్ అంటే నొక్కి చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎక్స్టర్నల్ నాయిస్ అంటే బయట బాహ్య ప్రపంచంలో ఎదురయ్యేటువంటి రణగణ ధ్వనులు, ఇబ్బందులు, మనుషుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, తొందరతో కూడిన జీవితం కావచ్చు, వీటన్నిటి మధ్య ఏ విధంగా మనం మన యొక్క ఇన్నర్ పీస్, అంతర్గత శాంతిని మెయింటైన్ చేయాలి అనేది ఈ పోయంలో బాగా ఎంఫసైజ్ చేసి చెప్పారు మ్యాక్స్ ఎర్మన్ గారు. అమెరికన్ రైటర్, పోయిట్,
మ్యాక్స్ ఎర్మన్ గారు డెస్టిరేట్ అనే వర్డ్కి ఇచ్చిన మీనింగ్ ఏంటంటే థింగ్స్ దట్ ఆర్ డిజైర్డ్, కావలసినటువంటి వస్తువులు అనేటువంటి మీనింగ్ ఇచ్చారు. ఎర్మన్ సెడ్ హీ రోట్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఈ పద్యాన్ని నా కోసం నేను రాసుకున్నాను అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పారు ఎర్మన్ గారు. బికాజ్ ఇట్ కౌన్సిల్స్ దోస్ వర్చ్యూస్ ఐ ఫెల్ట్ మోస్ట్ ఇన్ నీడ్ ఆఫ్. ఎందుకు ఈ పద్యం నా కోసం నేను రాసుకున్నానని చెప్తున్నా అంటే, నాలో లేని విషయాలు ఏంటి, నాకు కావలసిన విషయాలు ఏంటి, దోస్ వర్చ్యూస్ ఐ ఫెల్ట్ మోస్ట్ ఇన్ నీడ్ ఆఫ్, నాలో బాగా ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేటువంటి ఆలోచించుకున్నప్పుడు నాకు కావలసినవి ఇవి అని నాకై నేను రాసుకున్నాను ఈ పద్యాన్ని అని చెప్పారు హెర్మన్ గారు. Go placidly amid the noise and haste. ఈ ప్రపంచము గందరగోళంతో గలబాలతో కూడిన ఈ ప్రపంచంలో వీలున్నంత వరకు ప్రశాంతంగా వెళ్ళు. అండ్ రిమెంబర్ వాట్ పీస్ దేర్ మే బీ ఇన్ సైలెన్స్. ఈ గలవ ప్రపంచంలో మనం వీలున్నంత వరకు శాంతి అనేది అవలంబించాలి. అది కావాలంటే మనం నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. దేర్ మే బీ ఇన్ సైలెన్స్, మనం నిశ్శబ్దంగా కూడా ఉండాలి. Dear guys, we have two kinds of storms. One is external storm and the second one is internal storm. మనకి నిత్య జీవితంలో రెండు రకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఒకటి బాహ్య ప్రపంచంలో మనుషుల వల్ల వచ్చేటువంటి తుఫాన్ ఒకటైతే, మన అంతర్గతంగా మనలో కలిగే ఆలోచనల ద్వారా వచ్చే తుఫాను రెండవది. మనం ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచపు తుఫాను అలలని మన మనసు లోపలికి అనుమతి ఇవ్వకూడదు. అలా ఇవ్వకుండా ఉండాలి అంటే మన మనసులో ఉండే అంతర్గత తుఫాను మరింత శక్తివంతంగా ఉండాలి. మన మనసులోని అంతర్గత తుఫాన్ శక్తివంతంగా ఉండాలంటే నర్చర్ యువర్ మైండ్ అండ్ స్పిరిట్ అంటున్నారు డెసిడరేట్ పోయంలో మ్యాక్స్ ఎర్మన్ గారు. ఆ విషయం తర్వాత పోయంలో మనం చూద్దాం. అంటే మన యొక్క ఆత్మని శక్తివంతం చేసేటువంటి తుఫాను మనలో కలగాలి అంటే మనం నిత్యం మన మైండ్కి పోషణ ఇవ్వాలి. మంచి మంచి ఆలోచనలతో కూడినటువంటి ఆహారం అనే పోషణ. అప్పుడు మన లోపలి తుఫాను మరింత శక్తివంతంగా ఉంటుంది. బయట వచ్చే రణగణ ధ్వనుల యొక్క తుఫాను అలలని మన మనసు లోపలికి అనుమతించదు. లుక్ గైస్, ద వరల్డ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అంటున్నారు సద్గురు. ఈ ప్రపంచం మనిషి యొక్క ఆలోచనలకి ప్రతిబింబంగా మనకి కనిపిస్తూ ఉంది. నువ్వు ఒక గ్రాస్ హోపర్వి అంటే ఒక గొల్లబామవి, ఒక మిడతవి అయితే ఈ ప్రపంచం నీకు మరోలా కనిపిస్తుంది. నువ్వు ఒక రంగుల చేప అయితే ఈ ప్రపంచం నీకు మరోలా కనిపిస్తుంది. కానీ నువ్వు మనుషుల్లో మనిషివైతే ఈ ప్రపంచం నీకు అందరిలాగే కనిపిస్తుంది. మనం ఇతరులలాగా ఎందుకు ఉండాలి? మనకంటూ ఒక సొంత ఇండివిజువాలిటీ ఎందుకు ఉండకూడదు అని హెర్మన్ గారు మనకి డెసిడరేట్ అనే పద్యంలో మరో స్టెంజాలు చెబుతూ ఉన్నారు. లుక్ ఫ్రెండ్స్, ఇండివిజువాలిటీ, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మనం బయట ప్రపంచంలో ఉండేటువంటి ఎక్స్టర్నల్ స్టామ్, బహిరంగ ప్రపంచంలో ఉండే తుఫానుకి అనుకూలమైనటువంటి గాలులు మన మనసులో కలిగి ఉన్నట్లయితే ఆ తుఫాను మరింత బలవంతం అవుతుంది, శక్తివంతం అవుతుంది. చివరికి మన మనసులో
సృష్టించబడిన ఈ తుఫాను మనల్ని బలి తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచపు తుఫాను గాలులకి అనుకూలమైన గాలులని మన మనసులో మనం కలిగి ఉండకూడదు.